అమ్మ ప్రీతి, రే ప్రశాంత్, రే ప్రశాంత్. అన్న మొన్ననే చెప్పిన కదనే, ఇప్పుడు చెల్లి పెళ్లి చేసే పరిస్థితి లేదని. చెల్లెలు కూడా ఇప్పుడు జాబ్ చేస్తా అంటుంది. చేస్తే చేయని మంచిదే. మీ పరిస్థితి అంతా మామ నాకు చెప్పిండు. రూపాయి కట్నం ఇవ్వకపోయినా పర్లేదు, నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా సింపుల్గా. అందుకే మామ నేనే తీసుకొని వచ్చాను. సరే రా, పెళ్ళి అయితే ముందు చేద్దాం, కావాలంటే పిల్లల తర్వాత మనం పెట్టుకుందాం. అన్న కష్టాల్లో ఉన్నాడంటే నేను జాబ్ చేసి సాయం చేస్తానే చెల్లి మీకుందంటే మీరు అదృష్టవంతుడు. అన్న కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేని చెల్లి భర్త కష్టాల్లో ఉన్నాడని అంటే వదిలేయదు కదా. ఈ విషయంలోనే మీ చెల్లి నాకు బాగా నచ్చింది, అందుకే చేసుకుందాం అనుకుంటున్నా. పిల్లగానికి అయితే ఓకే అంటున్నారు, గాల అమ్మ నాయనకి మా అమ్మ నాన్నకు కూడా ఓకే, ఇవన్నీ ముందే చెప్పాను వాళ్ళకి. గట్లయితే మాకు కూడా ఓకే. అయితే ఇంకేంది, ఈ శుభ్రత మంచి రోజు ఉంది కదా, అమ్మాయిని తీసుకురా మాట్లాడదాం. ఓకే. అరే ఏమైందిరా, ఈ బకరగాడు ఇంకా వస్తలేడు, అసలు వస్తాడంటావా? చూద్దాం, ఇంకోసేపు వెయిట్ చేద్దాం. వాడు అంత పెద్ద అమౌంట్ తెస్తాడంటే నమ్మబుద్ధి అయితే లేదురా. వస్తాడ్రా, నాకైతే వస్తాడనిపిస్తుంది. పైసలు వచ్చేరా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం.